హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు రవ కేసరి చాలా స్మూత్గా ఇలా నోట్లో తింటే అలా కరిగిపోతుందండి. వెన్నెలా కరిగిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. దానికి ఒక కడాయి పెట్టి అందులో 1/2 కప్పు వరకు నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి పోసుకుని అందులో జీడిపప్పులు, బాదం పలుకులు ఇలా కట్ చేసి వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక ద్వారగా అందులో కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలండి. అవి కూడా తీసుకుని పక్కకు పెట్టుకుని ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాను నేను, సుజీ రవ్వ. ఈ సుజీ రవ్వ నెయ్యిలో వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక గ్లాసు రవ్వకైతే 4 గ్లాసులు నీళ్లు పోసానండి. నీళ్లు పోసి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ మరిగేటప్పుడు ఈ వాటర్లో పోసుకోవాలండి. ఇందులో కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్. ఇలా పలుకు మెత్తబడ్డాక ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసున్నర చక్కెర వేసానండి. మీకు ఇంకా కొద్దిగా తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు, టేబుల్ స్పూన్తో ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు. మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పోసేటప్పుడు కొంచెం గరిటతో తిప్పుకుంటూ పోసుకుంటే గడ్డలు కట్టవండి. ఇందులో 4 యాలక్కాయలు అయితే పొడి చేసి వేసానండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఇలా అన్నీ వేసుకోవాలండి. మనం వేయించి పక్కన పెట్టుకుని జీడిపప్పులు, పలుకులు అన్నీ వేసుకుని ఇలా గార్నిష్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.